కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమైనా సందర్భం ఉందా ఏదన్నా? అసలు దాన్ని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమైనా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. ఇవాళ కోర్టు కూడా 45(1) దాన్ని కోర్టు చేసింది. 45(1) అంటే ఏంటి? మహిళల్లో దుర్బలం అంటే దాన్ని ఏమంటారు, లింగ్విస్టిక్ మన మహిళలకు సంబంధించి చట్టంలో ఒక బలహీనమైనటువంటి ఫీమేల్ ఒక బలహీనమైనటువంటి వాళ్ళుగా సమాజం గుర్తించింది. బలహీనం అంటే శారీరకంగా కానివ్వండి, తరతరాలుగా జస్ట్ లైక్ వీ రికగ్నైజ్ దళిత్ పీపుల్ యాజ్ బ్యాక్వర్డ్. మహిళలకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు అది చల్లదంటే సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది. అర్థమవుతుంది కదా? అందుకని అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక మదర్, ఒక ఆడపిల్ల, అంత కక్ష. నువ్వు చట్టం నేనేం తప్పు పట్టను, అసలు వెంటబడి వేధింపులు గురి చేయకూడదు అనేది నా అభిప్రాయం, నా బలమైన అభిప్రాయం. అది ఆ తప్పుల జోలికి నేను వెళ్ళను. నీ రాజకీయం ఉంటే రాజకీయం ఆడుకోండి, కేసీఆర్ మీద ఆడుకో, లేదా కేసీఆర్ వాళ్ళు వీళ్ళు ఆడుకోండి.